హాయ్ ఫ్రెండ్స్, 'అఖండ 2 తాండవం' మూవీ అయితే ఎలా ఉన్నార్రా బాబు! 3 గంటలు సినిమా థియేటర్‌లో నాకైతే అనిపించింది. అసలు లాజిక్‌లెస్ లేదు ఆ సినిమాలో. వీఎఫ్ఎక్స్ అంతగానం ఉందంటే అంత కూడా లేదు. లాజిక్‌లెస్ లేదు. అసలు ఎంతసేపున్నా దడ 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 నరుకుడే గానీ కొంచెం లాజిక్‌లెస్ అనేది ఏం లేదు. చిన్న బాలయ్య బాబు గారుంటారు, పెద్ద బాలయ్య బాబు గారుంటారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చిన్న బాలయ్య బాబు గారే ఒప్పిస్తారు. చిన్న బాలయ్య బాబు గారు కారు నుంచి దిగినంక 2 రౌండ్‌లు కొడతది కారు. అసలు అదేం అసలు లాజికే లేదు. దిగినంక కూడా 2 రౌండ్‌లు కొడతది. ఇట్లా పట్టుకొని నలుగురిని ఐదుగురిని ఉత్తిగా లేపెత్తేయడం గాని చాలా లాజిక్ లెస్. తీద్దాం అన్నట్టు తీశారు ఈ సినిమానైతే. అసలు మ్యూజిక్ గూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే మొత్తుకుంటా ఉంటది. దాంట్లో ఒక అర్థం గూడా ఉండదు మ్యూజిక్‌ల. డైలాగులైతే అసలు డైలాగులు చెప్పాల్సిన డైలాగుల పరంగా అయితే ఓకే. పర్వాలేదు, కొంచెం పరంగా మరీ ఓవర్‌గా అనిపించినాయి. సరే, బాలయ్య బాబు గారికైతే అది ఓకే. ఓకే అయిపోతది గానీ, అసలు ఇదెక్కడిది లాజిక్‌లెస్ లేదు. ఏం లేదు. ఎట్లా తీసిర్రు సినిమా అసలు? స్క్రీన్ రైటింగ్ గూడా అసలేం బాలేదసలు. బోయపాటి గారు ఏదో తీద్దామని 'స్కంద' అంత పెద్ద ట్రోలింగు. 'స్కంద' మూవీలో ఆడ నుంచి ఆడికి మళ్ళా 'సరైనోడు' మూవీలో హీరోని ఎక్కడో నుంచి ఇక్కడి దాకా ఉరికొస్తది. 'వినయ విధేయ రామాలు' ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి ఏరే దేశం ఉరికొస్తాడు. ఇప్పుడు ఈ సినిమాల ఆ చిన్నమ్మాయి ఏదో ల్యాబ్‌లో చేసుకుంటే విలన్స్ అటాక్ చేసి ఆమె అక్కడి నుంచి మంచు కొండలలోకి పోతది. మళ్ళా వాళ్ళ ఎనకాల బండ్లు ఏసుకొస్తూనే ఉంటారు అమ్మాయి ఎనకాలంగా. అసలు లాజిక్ లెస్ అసలిది. అమ్మాయి అంత దూరం నుంచి ఇక్కడి దాకా ఉరికొస్తే వాళ్ళ ఎనకాల బండ్లేసుకొస్తుర్రు. దాదాపు కొన్ని వేల కిలోమీటర్ అమ్మాయి ఉరుక్కుంటూ వస్తది. అసలు లాజిక్ లెస్, చానా అంటే చానా లాజిక్ లెస్ లేదసలు సినిమా. 3 గంటలు ఎలా చూశార్రా బాబు థియేటర్‌లో అనిపించింది. అసలు ఎల్లబుద్ధి అయిపోయింది థియేటర్ నుంచి. లాజిక్ లెస్ ఉండాలి. అసలు కొంచెమన్నా లాజిక్ ఉండాలి సినిమా తీస్తున్నప్పుడు. ఇది లాజిక్ అని ఇట్లా అని పెట్టుకోవాలి. మరి ఓవర్‌గా పోద్ది. ప్రతి సినిమాలో అంతే. 'అఖండ 1 అంతే, 2 అంతే. ఏం లేదు. ఫైటింగ్‌లు, బీజీఎం ఇదే ఉంది. ఇంకోటి హారతి ఇచ్చేది. అసలది హారతి ఇచ్చేటప్పుడు కింద స్నో ఉంది. మొత్తం మంచుంది. కింద పడేస్తే పుచ్చకాయనే పగలదు. తలకాయ పుచ్చకాయ అయితది. ఆయన పడేసింది ఇట్లా గుద్దుడు కూడా బాలయ్య బాబు గారు ఇట్లా కిందకి కూడా గుద్దలే. నార్మల్‌గా ఇట్లా వదిలేసిండు. వదిలేస్తే పుచ్చకాయ లెక్క పలుగుతదది. అసలు చానా అంటే చానా లాజిక్ లెస్ లేదసలు. ఏం స్క్రీన్ ప్లేనో గాని బోయపాటి గారు ఏదో తీద్దామని తీశారు. ఓన్లీ అల్ల బీజీఎం అసలు అల్ల అర్థమే లేదు. ఒకటే వాగుతా ఉంది బీజీఎం. కింద ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బీజీఎం మొత్తుకుంటూనే ఉంటది. మధ్యలో మళ్ళా తల్లి సెంటిమెంట్ అయితే పెట్టారో, ఆ! ఫ మదర్ సెంటిమెంట్ పెట్టారో, ఒక్క రోజుకే జుట్టొచ్చేస్తది. అసలు మళ్ళా 'తమలై' ఏదో అని ఒక సాంగ్ పెట్టిర్రు. ఐటెమ్ సాంగ్ ఎందుకొస్తదో అర్థం కాదు. ఆ మిలిటరీ వాళ్ళొచ్చి ఎందుకు అటాక్ చేస్తారో అర్థం కాదు. మిలిటరీ ఆ అమ్మాయి. హీరోని మిలిటరీ అయితే మిలిటరీ ఆమె వచ్చి 'తమలై' అని ఐటెమ్ సాంగ్ ఎందుకు చేస్తది? ఇందులో అసలు ఐటెమ్ సాంగ్ ఎందుకొచ్చింది? అసలు ఏం అర్థం కావట్లేదు. లాజిక్‌లెస్ లేదు. కొంచెమన్నా లాజిక్‌లెస్ ఉండాలి సినిమా అన్నప్పుడు. ఇది ఇట్లా ఒక్కతను ఇద్దరిని కొడతాడు. మహా అంటే ముగ్గురిని కొడతాడు, నలుగురిని కొడతాడు. ప్రతి సినిమాలో బాలయ్య బాబు గారు 100 మంది, 20 మంది ఒక చేత్తోని లేపెత్తేసి అసలు లాజిక్‌లెస్ లేని సినిమా ఇదసలు. కొంచెమన్నా లాజిక్‌లెస్ ఉండాలి సినిమా తీస్తున్నప్పుడు. ఇది ఫార్ములా ఇట్లా తీయాలని అని తీస్తే ఓకే. ఆడియన్స్‌కైనా నచ్చుతది. బీజీఎం గూడా బాక్సులు వలిగిపోయేటట్టు అట్లాంటి బీజీఎం గూడా అవసరం లేదు. స్మాల్ బీజీఎం అయినా మంచి అర్థం ఉండాలి. అందులో మంచి ఫీల్ ఉండాలి. బీజీఎంలో మంచి ఫీల్ ఉంటే ఓకే. బాలయ్య బాబు గారు అసలు ఆ బీజీఎం బాలయ్య బాబు గారి ఫైట్స్. బాలయ్య బాబు గారి ఫైట్స్. అలా మ్యాటర్ లేదు. ఏం లేదు. సనాతన ధర్మం అంటున్నారు గానీ, దేవుని పర్టిక్యులర్‌గా దేవునితోని పోలుస్తుర్రు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది 'హనుమాన్' మూవీ చూసుకున్నట్టే అయితే 'హనుమాన్' మూవీలో హీరో ఎనకాలంగా ఆంజనేయుడు స్వామి అనేది వస్తాడు. అది ఓకే. అది పర్వాలేదు. అది విజువల్‌గా బానే ఉంది. ఇందులో బాలయ్య బాబు గారు అది లేపుతున్నప్పుడు దేవునిలాగా ఒప్పిస్తాడు. అది తిప్పుతున్నప్పుడు దేవునిలాగా ఒప్పిస్తాడు. అది లాజిక్ లెస్. అంటే ఈ విజిల్స్, చప్పట్ల కోసం దేవుళ్ళని ఇందులోకి ఇంట్రొడ్యూస్ చేస్తుర్రు. ఇదైతే అసలు లాజిక్ లేని సినిమా అసలు. ఓకే. మ్యూజిక్ పరంగా అయితే కొంచెం ఆ మ్యూజిక్ గూడా అర్థం లేదు. పెద్ద సౌండ్ పెట్టిర్రు. పర్వాలేదు, మ్యూజిక్ ఓకే. తమన్ గారు ఏదో అట్లా కొట్టేసిర్రు. కానీ బోయపాటి గారి డైరెక్షన్ అయితే ప్రతి సినిమాలో ఇంతే అయితుంది. 'సరైనోడు' సినిమాలేమో అక్కడి నుంచి ఎక్కడనో ఎన్నో ఏరే ఊరు నుంచి ఈడి దాకా ఉరికొస్తది. వాళ్ళేమో బైకుల మీద వస్తారు. అప్పుడు దాకా పట్టుకోరు. మళ్ళా 'వినయ విధేయ రామా'లో ఒక నిమిషంలో ఈడెక్కి ఏరే దేశం పోతాడు. ట్రైన్ ఇక్కడెక్కి ఏరే దేశం పోతాడు. అసలు లాజిక్ లెస్ అసలు 'స్కంద' మూవీలో గూడా. 'స్కంద' మూవీలో మంచి సినిమా కంటే ఎక్కువ ట్రోలింగ్ అయింది. నువ్వు హిట్ గదా! నువ్వు హైటెక్ సిటీ గదా! నువ్వు సాఫ్ట్‌వేర్ గదా! అని అది ఇంకా పెద్ద ట్రోలింగ్ అయింది. సినిమా కంటే పెద్ద ట్రోలింగ్ అయింది. ఇప్పుడు 'అఖండ 1' పర్వాలేదు, చూడొచ్చు. 'అఖండ 2' గూడా అంతే ఉంటది. 'అఖండ 1' గూడా అంతే ఉంటది. 'అఖండ 2'లో గూడా అదే తీసుకొచ్చి ఇందులోనే పెట్టారు. అదే బీజీఎం, అదే సౌండు, అదే డైలాగులు, అదే ఫైటింగ్. కొంచెం గూడా లాజిక్ లెస్ లేదు సినిమా అయితే.
నాకైతే అసలు ఏం నచ్చలేదు అసలు. నాకు నిజం చెప్పాలంటే అసలు ఏ మాత్రం అది లాజిక్ ఉండాలి. కొంచెమన్నా లాజిక్ ఉంటే మ్యూజిక్ ఎంత పెద్దగా కాకున్నా కొంచెం మంచిగా అర్థమయ్యే మ్యూజిక్ చిన్న సౌండ్ చాలు. ఎక్కువ కూడా అవసరం లేదు. ఓ ఓ అన్నప్పుడు. మంచి పాటలతోటి అసలు ఐటెమ్ సాంగ్ అందులో అవసరమే లేదు. అసలు ఆ ఐటెమ్ సాంగ్ అవసరమే లేదు. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటది. ప్రతి విలన్‌కి లాంగ్వేజ్ ఉంటది. 1లో పోయి విలను మళ్ళా 2లొచ్చి అతని నుంచి భూతాలు రావడం అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ లాస్ట్ ఇంకోటి హైలైట్ సీన్ ఏంటంటే, 5 రోబోట్‌లో మనుషులు అవి అసలు ఎలక్ట్రికల్ మనుషులొచ్చి, అదైతే అసలు నాకు ఎట్లా అనిపించిందంటే, ఎట్టో అనిపించింది. ఆ ఎలక్ట్రికల్ వచ్చేదేంది? అట్లా పోటీ చేసుడేంది? అసలు ఏం అర్థం కావట్లేదు. నాకైతే అసలు ఓవరాల్‌గా ఏం నచ్చలేదు సినిమా. మీకెలా ఉందో కింద కామెంట్ చేయండి. లాజిక్ లెస్‌గా తీస్తే నచ్చుతది సినిమా. కాబట్టి ఇందులో లాజిక్‌లెస్ లేదు. చెప్పిర్రు బానే సనాతన ధర్మం గురించి డైలాగులు మంచిగానే చూపెట్టిర్రు మన ధర్మం గురించి గాని, అది లాజిక్‌లెస్ లేదు. ఈరోజు అమ్మట ఇట్లా 100 మందిని ఇట్లా లేపెత్తేయడం, ఎంతమందొచ్చినా గుద్దుకుంటా పోవడం, నరుక్కుంటా పోవడం, త్రిశూలం విసిరేసుకుంటా అది లాజిక్‌లెస్ అసలు. అది మాత్రం ఏం బాలేదు. బీజీఎం గూడా పెద్దగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తుకుంటా పోతూనే ఉంది గానీ, ఒక కాడ ఆపి మంచి ఫ్లోలో మంచి మ్యూజిక్ చిన్న సౌండ్ పెట్టినా గానీ, మంచి అర్థం ఉండే మ్యూజిక్ అయితే ఏం లేదందుల. నాకైతే ఓవరాల్‌గా అసలు మూవీ అయితే 'అఖండ 1' లాగానే ఉంది. 'అఖండ 1' కంటే ఇంకా దారుణంగా ఉంది. అంతే కాకుండా 'మౌగ్లీ' మూవీ కూడా కొద్దిసేపట్లో రివ్యూ వస్తది. అది కూడా చూడండి. మీకీ 'అఖండ 2 తాండవం' మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.